బంగారయ్య, నేను మర్డర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం శవాన్ని ఎవరో తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు, చంపి ఉరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకొచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోడిని నాకు చెప్తావా? చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీసు. కుర్చీ వేయండా, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు, చక్కెర కూడా టీ తెస్తాను. 20 ఏళ్ల సర్వీసు. రాసుకో. ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్య రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీస్ రికార్డులతో బూతు పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నా. బాధ వద్దు, మరీ ఓవర్గా టూ మచ్ గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచి కూర్చుంటాడు. చెప్పింది ఎవరు చెప్తారు, మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యు మీన్? డోంట్ టాక్ టూ మచ్? వాట్ డూ యు టూ మచ్? సే, టెల్ మీ. ఎంత? 20 years. 20 years సర్వీస్. బేవర్స్ పనులకి 20 ఏళ్ళ అనుభవం. గుడ్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అక్కడ చిన్న ముసలు ఉంటుంది, దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ దెబ్బతితే మనిషి చచ్చిపోతాడు. బాబు, చితికి నిప్పి పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొర నువ్వే పెట్టాలరా. అన్నయ్య, చితికి నిప్పండించు. ఇది నాన్న కోరిక. ఆ లక్ష్మీనగర్ ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా?
అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్ డైనమిక్ ఎమోషనల్ బ్యూటిఫుల్ పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడ్డం పడితే తిరిగి వచ్చాం. ఇదిగా బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంత కాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత నీ ఇష్టం. అన్నయ్య వాడిని చూడు, వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. రేయ్, ఏంట్రా సనుగుడు? మీ అయ్యను వల్ల కాటికి పంపింది నేనే. ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చాను. మీ పీనుగుల బూడిద మా కాళీ గారికి కావాలంట. అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను. అలాగే ఆలస్యం ఎందుకు కానీ హలో, ఎవరు? నాయకులు చేసిన మాలిష్తో బాడీ పెంచిన ఖాళీ నేను భరతన్ రా. ఓ, నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాళ్ళని పంపా. బూడిద రాసుకోవడం నువ్వు సోనం పట్టిన శంభు శంకరుడువా? నేనంటే గుండాల నాయకులే విగ్రహాలు ఎవరికి వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్ళకుండా చూడటానికి నేను పట్టుకున్నాను రా. ఓ, థ్యాంక్స్. నా గొడ్డలికి పని కల్పించావు. అరే, సత్య లోపల ఓ బన్నెడు కట్లు కొట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి. భరత్, చూసావా, అప్పుడే నీ గొంతుడుగుతుంది. బలానికి హార్లిక్స్ బోర్నవిటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు బ్రాందీలు లేవు. నన్ను చంపమని పంపిన నీ గుండాల బూడిద పంపాను. దాని పనిలో కలుపుతాకు. భరత్, నిప్పుని మింగాలని చూస్తున్నావు. నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. ఉట్టుగుడ్డు కరుపులు ఎక్కువ. రేయ్, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశానికి కదకుండా, నీ దుర్మార్గం నేనం తక్కకుండా నిలువునా నేను. ఏంటయ్యా వాడింత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు, ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. సాంబార్ అంటే గుర్తుగా ఉంది, మనిషి నాగితేనా? మానసులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాలా చేయాలనా? చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి? మీరు జీతం ఏదో కడుపు మీద తిండి పెట్టరు, ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. ఎలాగా? మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కున బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నావు. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేటేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, అరే రైలు వెళ్తున్నప్పుడు గేట్ వేయకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు ఎంటపోతుందని. చెయ్యి, పెట్టి దగ్గర చెయ్యి. చెయ్యి వెధవా. కాకి ముక్కు నలుపు,
మరి కోతి అది మరి నువ్వు నా చేత వెడి చాకరీ చేపితే అదిగో వస్తున్నాడు నీ చేత రొట్టె చూపిస్తాడు ఎవడా వాడు నీ మొగుడు నువ్వా ఏరా ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా స్నేహం మధురమైనది అద్భుతం అమోఘం స్నేహం మధురమైంది బిల్లే బరువైంది పాత బిల్లు కట్టు తడిసి మోపడైంది స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద పదార్థాలు ముందు పట్టుదల తరువాత సరే ఏం కావాలో చెప్పు 2/3 టీ ఒకటి స్ట్రాంగ్ ఒకటి లైట్ ఒకటి మీడియం పట్టుకురా నీ బ్యావర్స్ బిల్లుకి ఎన్ని రకాలుండవు ఏదో ఒకటి చెప్పు లైట్ స్ట్రాంగ్ గా పిచ్చివాడ స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి లైట్ గా ఒకటి చెయ్యి 2 వేరే గ్లాస్ లో కలుపు అది మీడియం అవుతుంది అర్థమైందా ఎంత జ్ఞానివిరా నువ్వు ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది అమలాపురం బ్లోర్ దగ్గర ఉండాలరా కాబట్టి బంధం దొరద వంటిది స్నేహం మధురమైనది మరి గన్నం బుర్ర వంటిది తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు కానివ్వండి టీ చాలా బాగుంది బాబు చాలా థ్యాంక్స్ బాబు బిల్లు కట్టండి బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ కలిసి పుట్టుకొచ్చింది బాబు పంచదార తీపి మాకు తెలియదులే చింతపండు పులుపు వేపకాయ చేదు అయ్యి బాబు ఉప్పు ఉప్పే చెప్పు చెప్పే ఏంటే మళ్ళీ పేట ఊడిపోయింది తనండి ఎక్కడా ఎక్కడా నువ్వు చంపటాన్ని సిద్ధాస్తుని నన్ను వేయమంటావా పాపా పిడి నీ కవితా పిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా నీకు బిగిస్తాను రా దడి రేయ్ నా భార్య ఎవరు పిడి బిగించక్కర్లేదురా నేనే గ్రైండర్ కొంటాను రా చూడు భయ్యా 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపారు చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది అంటే మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఎంతమందిని పొట్టం పెట్టుకున్నాడు, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా వాడికి భయపడి మనందరం దిక్కులేని వాడం కావాల్సిందే. మాట్లాడు భయ్యా మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమన్నా చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గన్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా? మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి. కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని. ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం నేను ముందరేసి గన్లు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం, తవ్వుకో. నీ ఓపిక బావా? ఆడ తప్పితే చా బుద్ధ విగ్రహం మీద ఒట్టు. భరత్, సావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా కలుసరా? ఒక్క బీడి కలిస్తే నాకు తగ్గుస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా శివ పందులో నిగనిగలాడుతావు. కలుసరా? శభాష్. ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్క పడుచుకుంటాయి అబ్బాయా. పగలో పార్టీ రాత్రిగో పార్టీ చంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బ్రహ్మణులవి. నెక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగులు చేసి వీడు బెడ్డింగులు మార్చి నువ్వు నాయకులైపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది, అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడు కట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాల. మురిగ్గుంటను కదిపారు, కంపులేసింది. తేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగిలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీసు అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా. బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా. బావా, మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు.
వాణ్ణి కాళీమాతకు బలిస్తాను. హడలెత్తిపోవాలి లోకాలన్నీ. జై దుర్గా జై 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 శక్తి జై, జై దుర్గా జై 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 శక్తి జై. నీకాని లయకాని ఓంకారి రావే మాంకాళి. ఏమిటి, కాళీని భరత్ చంపేశాడా? చంపేశాడా అని నెమ్మదిగా అంటావేవయ్యా నా మగడా? ఆ? అయిపోయావా సంతోషం? ఫోన్లో 2 ముక్కలు మాట్లాడినైనా మాట్లాడలేదు, అంతిమ సందేశం ఇవ్వలేదు. అప్పుడే వాడు రావటం, నిన్ను పేల్చడం, నువ్వు అయిపోవటం అన్ని పోలే సంతోషం. అవునయ్యా, ఏందా ఏడుపు? ఇంకా చావలా? చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంటే. చావలేదా? చూశావా, చీమ ఆవు నుంచినా ఈగ తగ్గినా ఎంతగా భయపడుతున్నావో నా మగడా. అది నీ పొజిషన్. ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీ గార్డును తీసుకుపోతుండా. చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా? ఆ ఖాళీగాని చంపిన వాడు మనల్ని చంపడం గ్యారంటీ ఏమిటి? అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? సూదిలో దారం, చచ్చినోడేమో గూండా. వాడి చావును మనం ఉపయోగించుకోవాలి. ఇదిగో, రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి. చరిత్ర తిప్పు.